అందరికీ నమస్కారం. ఇవాళ తిరుపతి సంపూర్ణ చరిత్ర రహస్యాల గురించి తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు నమ్మే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం గురించి మనకెంత తెలుసు? ఆ ఆలయం ఎలా ఏర్పడింది? ఏడుకొండల వెనక ఉన్న కథ ఏంటి? ఇంకా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రహస్యాలేంటి? ఈరోజు వాటన్నిటినీ తెలుసుకుందాం. తిరుమల ఆవిర్భావం. హిందువుల పురాణ ప్రకారం సత్యయుగంలో హిరణ్యాక్షకుడు భూమిని సముద్రంలో ముంచివేయగా శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి భూదేవిని రక్షించారు. ఆ తర్వాత భూదేవి కోరిక మేరకు ఈ ప్రాంతంలో వరాహస్వామిగా నివసించారని చెబుతారు. అందుకే తిరుమలను ఆది వరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఏడుకొండల చరిత్ర. తిరుమలను సప్తగిరులు అంటారు. పురాణాల ప్రకారం అవి ఆదిశేషుని 7 పడగలుగా ప్రతీకలు. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాద్రిపై కొలువై ఉన్నారని విశ్వసిస్తారు. శ్రీనివాసుని అవతారం. ఒకసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడని పురాణం చెప్తుంది. దానితో మహాలక్ష్మి భూమిపైకి వచ్చి తపస్సు చేసింది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా తిరుమలలో నివసించాడని కథనం. తర్వాత ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్నాడు. వివాహం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడని, అందుకే భక్తులు హుండీలో సమర్పించే కానుకలు ఆ అప్పు తీర్చడానికేనని భక్తుల విశ్వాసం. ఇది పురాణ గాథ, చరిత్రాత్మకంగా నిర్ధారించబడిన విషయం కాదు. తిరుమల ఆలయం చరిత్ర. సంఘ సాహిత్యంలో కూడా తిరువేంగడం గురించి ప్రస్తావన ఉంది. అనంతరం పల్లవులు, చోళులు, యాదవరాయలు, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు అనేక సార్లు తిరుమలను దర్శించి బంగారం, నగలు, గ్రామాలను విరాళంగా ఇచ్చారు. ఆయన విగ్రహాన్ని నేటికి ఆలయంలో దర్శనమిస్తూనే ఉంటుంది. తిరుమలలో ఆశ్చర్యకల్పించే కొంచెం రహస్యాలు చెప్తాను, తెలుసుకుందాం. స్వామివారి విగ్రహం సజీవంగా ఉంటుందా? భక్తుల నమ్మకం ప్రకారం స్వామివారి విగ్రహం నుంచి దివ్యశక్తి వెలువడుతుందని చెబుతారు. అయితే స్వామివారి విగ్రహం ఎప్పుడు వెచ్చగా ఉంటుందని, గంధాభిషేకాలు జరిగిన తర్వాత చెమటతో నిండి ఉంటుందని అక్కడ అర్చకులు చెప్పడం మనం వినడం ఎన్నోసార్లు జరిగింది. స్వామివారి జుట్టు ఎప్పటికీ చిక్కుపడదని, ఎప్పుడూ మృదువుగానే ఉంటుందని భక్తులు నమ్ముతారు. గడ్డంపై పచ్చకర్పూరం. స్వామివారి గడ్డంపై ప్రతిరోజు పచ్చకర్పూరం పూస్తారు. అయినా విగ్రహానికి ఎలాంటి నష్టం కలగదని, అది మన భక్తులకే ఆశ్చర్యంగా ఉంటుందని భావిస్తారు. పచ్చకర్పూరం సహజంగా మనం ఏ విగ్రహాలకైనా మామూలు విగ్రహాలకి రాస్తే ఆ విగ్రహాన్ని పాడు చేసే గుణం పచ్చకర్పూరంలో ఉంటుంది. అయినా ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆ పచ్చకర్పూరం రాస్తున్నా స్వామివారి విగ్రహానికి చెక్కు చెదరలేదు. ఇది చాలదా ఆయన నిజంగా అక్కడ వెలుసున్నాడని చెప్పడానికి? వెనక భాగాన్ని ఎందుకు చూపించరు? స్వామివారి మూల విరాట్ వెనక భాగాన్ని సాధారణంగా భక్తులకు చూపించరు. దీనిని అనేక ఆధ్యాత్మిక కథనాలు ఉన్నప్పటికీ అధికారంగా ప్రత్యేక కారణం ప్రకటించబడలేదు. కానీ నానుడిలో ఉన్నది ఏంటంటే, వెనకంతా అడవి భాగమని, సముద్ర అలలు వినిపిస్తూ ఉంటాయని, అక్కడి నుంచి వెళ్ళగా ఎక్కడికి మార్గం లేదని చెప్తూ ఉంటారు. ఆలయంలో సముద్ర అలల శబ్దం. కొంతమంది స్వామివారి గర్భగుడి వద్ద సముద్ర అలలు వంటి శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తారు. ఇది భక్తుల విశ్వాసంలో భాగం. నిత్య దీపం. ఆలయంలో కొన్ని దీపాలు ఎప్పటి నుంచో వెలుగుతున్నాయని, వాటి ఆరంభం గురించి స్పష్టమైన చరిత్ర సమాచారం లేదని చెప్తూ ఉంటారు. ప్రసాదం రుచి. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రసిద్ధి చెందినది. ప్రత్యేక సాంప్రదాయాల పద్ధతిలో పదార్థాల వల్ల దాని రుచి ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తారు. అసలు మనం తలనీలాలు ఎందుకు సమర్పిస్తాం? భక్తులు తమ అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతునికి శరణాగతి తెలిపే సంకేతంగా తలనీలాలను సమర్పిస్తాం. తిరుమల ఎందుకు కలియుగ వైకుంఠం?
హిందూ విశ్వాస ప్రకారం కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే ప్రత్యేక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. తిరుమల కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది 2 రాష్ట్రాల తెలుగువారి ఎంతోమంది విశ్వాస ప్రతీత. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అయ్యా నీవే దిక్కు అని మొక్కే మొదటి గడప తిరుపతి మెట్టే. ఇక్కడ చరిత్రలో రాజులున్నారు, పురాణాల దేవతలున్నారు, రహస్యాలలో భక్తి ఉంది. కొన్ని విషయాలు చారిత్రక ఆధారాలతో నిర్ధారించబడగా, మరికొన్ని భక్తి సంప్రదాయాలు మరి పురాణ విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ కష్టం వస్తే తలిచే మొదటి పేరు గోవిందా గోవిందా.